హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి మనకి బంపర్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయిందండి. అది కూడా మీకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ ఇస్తారు. సో దీనికి అర్హత ఎంత ఉండాలి అంటే 12th క్లాస్ సరిపోతుందన్నమాట. ఇవన్నీ కూడా గ్రూప్ ఏ ఆఫీసర్ పోస్టులు కూడా మీకు 400కు పైగా ఉన్నాయండి. అండ్ మీకు శాలరీ వచ్చి 1 lakh పైనే ఉంటుంది. ఏపీ, తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. లాస్ట్ డేట్ మీకు 4th June వరకు కూడా ఉంది. సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే upsc.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయో ఇక్కడ అన్ని డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ అన్నారు కదా, ఇదనమాట మనకు కావాల్సిన నోటిఫికేషన్ ఇప్పుడు. సో ఇక్కడ డాక్యుమెంట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయాలండి. ఫస్ట్ మనం అడ్వర్టైజ్మెంట్ చూద్దాము. ఇది క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాం మనము. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. నంబర్ కూడా 10 అనమాట. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2. దీనికి మనకి రిక్రూట్మెంట్కి తీసుకుంటున్నారు ఇప్పుడు. ఇండియన్ నేషన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. దీన్ని మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 4th June వరకు కూడా టైం ఉంది. ఈవినింగ్ 6 o'clock వరకు. వేకెన్సీస్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 3 parts ఉన్నాయి. మళ్ళీ ఆర్మీలో కొన్ని, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, అదేవిధంగా నేవల్ అకాడమీలో వేరే అనమాట. మళ్ళీ ఆర్మీలో వచ్చి మీకు 208 పొజిషన్స్ ఉన్నాయి. అదేవిధంగా 42 ఉన్నాయి నేవీలో. ఎయిర్ ఫోర్స్లో వచ్చి ఫ్లయింగ్లో 92, గ్రౌండ్ డ్యూటీస్లో 18, గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్నికల్ 10 ఉన్నాయి. ఇందులో మళ్ళీ మీకు 208లో మీకు 10 పొజిషన్స్ ఫీమేల్కి, అదేవిధంగా ఇందులో 42లో 6 ఫీమేల్కి, 92లో 2 ఫీమేల్కి, 18లో 2 ఫీమేల్కి, 10లో 2 ఫీమేల్కి. అదేవిధంగా నేవల్ అకాడమీలో 34లో 5 ఫీమేల్కి క్యాండిడేట్స్కి అలాట్ చేస్తున్నారనమాట. ఈ విధంగా ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చి 404 ఉన్నాయండి. దీనికి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఎక్కడ మెన్షన్ చేస్తున్నారు అంటే ప్రతి స్టేట్ వైజ్గా ఇస్తున్నారు. మనకైతే తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మనకి ఎక్కడున్నాయంటే హైదరాబాద్ ఒకటి ఉందండి, అదేవిధంగా హన్మకొండ వరంగల్ ఉంది, అండ్ ఆంధ్ర వాళ్ళకైతే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ విధంగా ఉన్నాయన్నమాట. కండిషన్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఎలా ఉందంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి అంటే ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైతే బ్యాచిలర్స్ ఉన్నారో మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మాత్రమే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవాలి. బార్న్ బిట్వీన్ 2nd January 2006 నుండి 1st January 2009 ఈ మధ్యలో ఎవరైతే జన్మిస్తారో, ఈ మధ్యలో ఎవరైతే పుట్టారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇందులో ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉందంటే ఫస్ట్ ఆర్మీ వింగ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ. నేషనల్ డిఫెన్స్ అకాడమీకి మీకు 12th class పాస్ అయితే సరిపోతుంది. 12th class పాస్ ఆఫ్ ద 10+2 ప్యాటర్న్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ అంటున్నారు. 12th class లేదంటే 10+2 ఉంటే చాలండి. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ దీనికి వచ్చేసి మీకేముండాలి అంటే 12th class పాస్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. మీకు ఈ సబ్జెక్ట్స్ అనేవి ఉండాలన్నమాట. 12th classలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉండేటట్టుగా మీరు 12th class కంప్లీట్ చేసి ఉండాలి. మీరు 12th class ఒకవేళ హూ ఆర్ అపేరింగ్ ఇన్ ద 12th class అన్నారు కదా, వాళ్ళు కూడా మీరు ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు అని చెప్తున్నారు. ఫీజు ఎలా ఉంటుంది అంటే SC, ST క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్, అదేవిధంగా వార్డ్స్ ఆఫ్ JCOs, NCOs ఆర్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు ఉండదు, ఎగ్జామ్టెడ్ అనమాట. రిమైనింగ్ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి 100 rupees ఫీ పే చేయాల్సి ఉంటుంది. మీకు ఫీ పే చేయడానికి కూడా లాస్ట్ డేట్ 4th June అండి. 6 వరకు కూడా టైం ఉంది. ఇది ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. అండ్ దీనికి ఏ వెబ్సైట్కి వెళ్ళాలి, ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో upsc.gov.in అది కానీ, లేదంటే upsconline.nic.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. OTR అనేది ఉంటుంది. 1 time రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ID, పాస్వర్డ్ వస్తుంది. దాని ద్వారా మీరు మళ్ళీ లాగిన్ అయ్యి
మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దానిలోనే ఫీ పేమెంట్ కూడా ఉంటుంది. మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే 2 స్టేజెస్ ఆఫ్ సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుందంట. ఫస్ట్ వచ్చేసి మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంటెలిజెన్స్ టెస్ట్. మీకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ రిటన్ టెస్ట్ కూడా మీకు ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మ్యాథమెటిక్స్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుందండి. 2.5 hours ఈచ్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ అనేది మీకు మ్యాథమెటిక్స్ 300, జనరల్ ఎబిలిటీ టెస్ట్కి 600 మార్క్స్, టోటల్ మీకు 900 మార్క్స్కి పేపర్ ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఎగ్జామ్ సిలబస్ అంతా కూడా ఇస్తున్నారు చూడండి. మ్యాథమెటిక్స్కి ఏమేమి ఉంటాయి టాపిక్స్, అదేవిధంగా జనరల్ ఎబిలిటీ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. సిలబస్ అంతా మీరు ప్రతి టాపిక్ కూడా చూసుకొని ఈ విధంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అన్నీ కూడా క్లియర్గా చూసుకుంటే మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా మంచిగా ఫిల్ చేసుకుంటారు అప్లికేషన్. ఫిజికల్ స్టాండర్డ్స్, హైట్ అండ్ వెయిట్ స్టాండర్డ్స్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలా ఉందనేది ఇక్కడ ఇస్తున్నారు. ఎన్డీఏ ఆర్మీ వాళ్ళకి చెప్తున్నారు హైట్ ఎంత, వెయిట్ ఎంత. ఇది మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఏజ్ని బట్టి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఇది ఫీమేల్ క్యాండిడేట్కి, ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి ఇస్తున్నారు హైట్, వెయిట్. ఎన్డీఏ ఆర్మీ వాళ్ళకి మీరు చెక్ చేసుకోండి వెయిట్ అనేది. ఏజ్ని బట్టి చూసుకోవాలి మీరు. మీకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 3 సర్వీసెస్ ఉంటాయి. ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. వీళ్ళు ఇక్కడ మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు 3 years పాటు ట్రైనింగ్ ఇస్తారనమాట. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు పర్మనెంట్ చేస్తారు. మీకు ట్రైనింగ్ ఫస్ట్ 2.5 years కామన్ ఉంటుందంటండి క్యాడెట్స్కి, 3కి కూడా. తర్వాత మీకు ఆ ట్రైనింగ్ పాస్ అయిన తర్వాత మీకు దాన్ని బట్టి కూడా మీకు డిగ్రీ అనేది కూడా ఇస్తారనమాట. అవేమేమి డిగ్రీస్ ఇస్తారు? ఆర్మీ క్యాడెట్స్కి మీరు బీఎస్సీ ఆర్ బీఎస్సీ కంప్యూటర్ ఆర్ బీఏ ఇది ఇస్తారనమాట. నేవల్ క్యాడెట్స్కి వచ్చి బీటెక్ డిగ్రీ ఇస్తారు. ఎయిర్ ఫోర్స్ క్యాడెట్స్కి వచ్చి బీటెక్ డిగ్రీ ఆర్ బీఎస్సీ ఆర్ బీఎస్సీ కంప్యూటర్స్. ఈ విధంగా మీకు ట్రైనింగ్ అయిన తర్వాత అవార్డ్ చేస్తారనమాట ఈ డిగ్రీ అనేది. మనకి దీనికి పే స్కేల్ ఎలా ఉంటుందంటే మీకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. అది ఎంత ఉంటుందంటే మినిమం మీకు 56,100 per month ఉంటుంది. పే లెవెల్ 10 ప్రకారం పే చేస్తారు. ఇది కూడా బేసిక్ పే అనమాట. అదేవిధంగా పే స్కేల్ ఎలా ఉంటుందంటే మీకు స్టార్టింగే మీకు లెఫ్టినెంట్ పొజిషన్ ఇస్తారండి. పర్మనెంట్ చేసినప్పుడు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దానికి మీకు స్టార్టింగ్ లెవెల్ 10 ప్రకారం 56,100 నుండి 1,77,500 వరకు బేసిక్ పే ఉంటుంది. అంటే మీకు అలవెన్సెస్, చాలా రకాల అలవెన్సెస్ ఉంటాయి. మీకు అలవెన్సెస్ ఏ ఉంటాయంటే డియర్నెస్ అలవెన్స్, ఇందులో మళ్ళీ స్ప్లిట్టింగ్స్ చూడండి, ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా యూనిఫామ్ అలవెన్స్, రేషన్ ఇన్ కైండ్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, తర్వాత హాస్టల్ సబ్సిడీ, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఈ విధంగా చాలా రకాల అలవెన్సెస్ ఉంటాయండి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. ఇవన్నీ కూడా కలుపుకొని మీకు శాలరీ 1 lakh పైనే వస్తుందన్నమాట. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమ్మీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్.